మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ పరిచర్యలో భాగంగా ఈ దినాన ఎవాంజలిజం సండేగా పరిగణిస్తూ దేవుడు సంఘ దర్శనాన్ని బలపరుస్తూ సవర్తీకరణలో సంఘాన్ని పురికొల్పి సువార్తను అందని ప్రజలకు సువార్తను అందించుటకు ప్రభు చెంతకు నడిపించి ప్రభువులో బలపరిచి ఆయన సేవకులకు తర్బీదు చేసి తిరుగా ఆయన సువార్తను ప్రకటించేటువంటి ఈ ఉద్యమంలో సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్న రీతి ఎంత గొప్పది. ఈరోజు చాలా చక్కని పాట క్వైర్ బృందం పాడిన రీతి ఎంత గొప్పది. చాలా భావగర్భితమైనటువంటి పాట. ప్రతి సభ్యుడు, ప్రతి క్వైర్ మెంబర్, ఒకవేళ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు, ఇక్కడ కలిసి దేవుని ఆరాధిస్తున్నటువంటి మనమందరం కూడా దేనికి చేస్తున్నాము ఇదంతా అని చెప్పి అంటే ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకే అని మనం గమనించాలి. దేనికి ప్రయాస అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమే, ఆయన రాజ్య విస్తరణ కొరకే ఈ ప్రయాసని మనం చెప్పక తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు తన శిష్యులతో సువార్త కొరకైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక భారాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. సువార్త కొరకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. సువార్త పట్ల అయ్యా మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు కన్నులెత్తి చూడండి, క్రీస్తును ఎరుగనటువంటి బిడ్డలు ఎలా ఉన్నారని చెప్పి ఈ ప్రస్తావన ఈ వాక్య భాగంలో మనం బహు స్పష్టంగా గమనించగలం. చాలాసార్లు మనం టూకీగా అనుకుంటాం, అదేంటంటే ఏదో జరిగిపోతుంది, వాడుకు చొప్పున వీళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఒక బస్సు వేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి సాయంత్రం వస్తూ ఉంటారు ఉదయం నుంచి పని సేవలో ఉండి అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రియులారా, దాని వెనకల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైనటువంటి స్వరం మనం వినగలిగితే దేవుడు ఒక ఉద్దేశము చేత తన బిడ్డలను ఇక్కడ సువార్త కొరకై నడిపిస్తున్నాడని మనం గమనించాలి. అవును ప్రియులారా, ఆయన నడిపించేటువంటి ప్రక్రియలో నేను ఆలోచన చేస్తూ వచ్చాను. ఎవరో ఏదో ఒక రోజు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మనకు అందజేయటాన్ని బట్టి ఈరోజు మనము దేవుని మందిరంలో కూర్చున్నాం. దేవుని పాదాల చెంత కూర్చుని దేవుని మనం ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. దేవుని మనము ఘనపరుస్తూ వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ సువార్త మన ప్రాంతాలకు వచ్చింది, మన వాడల్లోనికి వచ్చింది, మన ఇంటి గడపను తాకింది, మన హృదయాన్ని తట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త మన జీవితాలను మార్చింది అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందిస్తుంటున్నాను ఈ ఉదయకాలన. ప్రియ సంఘమా, ఇది ఇలా జరిగింది. అదేంటంటే ఒకసారి ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఈ రీతిగా చూపించాడు. ఇదిగో ఒక విషయాన్ని నీకు చూపిస్తున్నాను, దయచేసి రండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక షాప్కు వెళ్ళి చేపలు పట్టడానికి అని చెప్పి ఆయన ఒక మంచి పట్టే ఆ కర్రను కొనుక్కున్నాడు. దానికి కావాల్సినటువంటి ఆ దారాల స్ట్రింగ్స్ అన్ని కొనుక్కున్నారు, ఆ బెయిట్, ఆ హుక్ కొనుక్కున్నారు, దానికి కావాల్సిన ఎర్ర కూడా వారు తీసుకున్నారు. ఆ సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టడానికి ఒక సైజబుల్ బోట్ కూడా, ఒక దోణి కూడా కొనుక్కోవటం జరిగింది. చాలా చక్కని డివైజెస్ అవి. అతనికి చాలా చక్కని ట్రైనింగ్ తీసుకున్నాడు చేపలు పట్టడానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ చేపలు పట్టడానికి ట్రైనింగ్ ఉంది, బోట్ ఉంది, నెట్ ఉంది, ఆ యొక్క ఫిష్ ఎర్ర అది కూడా ఉంది, అన్ని కూడా ఉన్నాయి. కుమారుడు వెయిట్ చేస్తున్నాడు, డాడీ ఇంకా ఏం చెప్తాడు అని చెప్పి. అయితే డాడీ మాట్లాడుతూ నీకు ఒక విషయం
విషయం తెలుసా అన్నాడంట. ఏంటి అదంటే ఆయన చేపలే పట్టలేదు అన్నాడంట. కుమారుడు చూసి ఆయన దగ్గర వల ఉంది కదా అన్నాడంట. ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నారు కదా, చేపలు ఎలా పట్టాలో తెలుసు కదా ఆయనకు. ఈ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి కదా, బోటు కూడా ఉంది కదంటే అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు చేపలు పట్టలేదు అని అంటే డాడీ ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. ఆయన చేపలు పట్టడానికి వెళ్ళనే లేదంట. ఆయన దోనె ఆ డాకుకు, ఆ కట్టెకు లేదా ఆ యొక్క హార్బర్ దగ్గర దానికి కట్టేసి అక్కడే ఉంచాడంట. He didn't take it into the waters to fish. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క పరిచర్యలో మనకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి రండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందు గ్రామములయందును సంచారము చేసును. చూడండి, ఆయన సువార్త ప్రకటిస్తూ గ్రామాలకు వెళ్ళి ఆయన సంచారము చేస్తూ ఆయన ప్రకటిస్తూ ప్రజలను చూస్తూ ఉన్నాడు, ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. వేరు రోగములు కలిగిన వారు బాగైతా ఉంటున్నారు, సువార్త ప్రకటిస్తుంటున్నారు. ప్రియులారా, ఆయన సంచారం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన ఏం చూశాడు అనంటే 36వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రభువు ఈ మాటలు గమనించి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన జన సమూహములను చూచాడు. ఆయన చూచిన వెంటనే వారు ఎలాగున్నారంటే కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ఏంటి? వాట్ ఈస్ ద గాస్పెల్ దట్ జీసస్ ఇస్ టాకింగ్ అబౌట్? ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఈ నూతన నిబంధన గ్రంథాన్ని ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఏంటి అనంటే బాగా గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి సర్వమానవాళి పాపముల నిమిత్తమై ఆయన శిలువపై తన ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడయ్యాడు. ఆ ప్రభు మళ్ళీ వస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు ఆయన దయచేసేది పాప క్షమాపణ, ఆయన అనుగ్రహించేది నిత్య జీవం. ఆయనతో మరొక అద్భుతమైనటువంటి సంబంధంలోనికి ప్రభు తీసుకుని వస్తాడు. దట్ ఈస్ ద గాస్పెల్. బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యు విల్ బి సేవ్డ్. ఎదుగో ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ పాపముల నుండి, మీరు అపరాధముల నుండి మీరు క్షమించబడి విడుదల నుండి మీరు ఏం చేస్తారంటే దేవుని అనుగ్రహించినటువంటి ఆ అద్భుతమైన బంధంలోనికి మీరు వస్తారు. ఆయన పిల్లలుగా, ఆయన శిష్యులుగా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాస్పెల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సో పవర్ఫుల్. ఎందుకు మనము ప్రకటించాలి? సువార్త ఇది అయితే నేను ఎందుకు ప్రకటించాలి? దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు ప్రకటించాలంటే పౌలు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ ని చూస్తా ఉంటే ప్రభువైన యేసు ఏమంటూ ఉన్నాడంటే, ఆయన విసికి ఆ ప్రజలు ఎలాగున్నారంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. వారు చెదిరిపోయారు. వారి జీవితం ఎలాగుందంటే చాలా భయంకరంగా ఉందని ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఇంకొక మాట ఏంటంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పౌలు భక్తుని యొక్క టర్మినాలజీలో ఆయన ఏమంటాడంటే, మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, లుక్ ఎట్ దట్ వర్డ్ ప్రియులారా, మనము చచ్చిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలో మనిషి కుమారుడు దేనికి
వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దానిని వెతికి రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, why should I preach the gospel? Why should I share the gospel? Why should I take Jesus across to my friend, to my colleague? Why should I take Jesus? యేసు ప్రభువును మరికొందరికి ఎందుకు పరిచయం చేయాలి అని చెప్పేసి అంటే వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. ఇక్కడ వాక్యంలో వీరు విసికి వేసారిపోయారు, చెదిరిపోయారు, కాపరి లేని గొర్రెల వలె కనబడుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ నశించిన స్థితి కనబడుతుంది, చచ్చిన స్థితి కనబడుతుంది. అలాంటి వారిని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎదుగో మీరు కన్నులెత్తి ఒకసారి చూడండి. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ ద లాస్నెస్ అనేటువంటి ఈ మాట ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. అవును ప్రియులారా, మనము సువార్తను తీసుకుని వెళ్ళకపోతే ఎవరు వారికి సువార్త అందజేస్తారు? మనము సువార్త వారికి ఇదిగో ప్రకటించకపోతే ఎవరు వారికి తెలియజేస్తారు? ఒక ప్యూరిటన్ ఈ థియాలజియన్స్ ఏమంటూ వచ్చారంటే, మరి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఈ దేవుని బిడ్డలు వీరు ఏమని చెప్తూ వచ్చారంటే, ఏంటి సువార్త అని చెప్పేసి అంటే, ఈ మాట ఏంటంటే, ఒక భిక్షకుడు ఇంకొక భిక్షకునికి చెప్పటం అన్నమాట, ఆహారం ఎక్కడ దొరుకుతుందో. వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ టు ఫైండ్ ద ఫుడ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ ఉదయకాల సమయాన ద గుడ్ న్యూస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇది చాలా ప్రశస్తమైనది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఒక వ్యక్తి యొక్క లాస్ట్నెస్, క్రీస్తు లేని, క్రీస్తును ఎరగని, క్రీస్తును అనుభవించని బిడ్డలు, ఆయన రక్షణ, ఆయన ద్వారా వచ్చేటువంటి క్షమాపణ, ఆయన ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఆ నిత్య జీవము క్రీస్తులో అనుగ్రహించని ఆ అనుభవము లేని బిడ్డలను చూస్తూ ఉంటే మనము వాక్యములు గమనించక తప్పదు ప్రియులరా. క్రైస్ట్లెస్ ఇటర్నిటీ వారు వెళ్తారని చెప్పేసి, క్రీస్తు లేని నిత్యత్వంలోనికి, నాశనమునకు జోగినటువంటి పరిస్థితిని దేవుడు చూపిస్తున్నాడు. మనము వారిని చూస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు లేని బిడ్డలను చూస్తున్నప్పుడు మనము ఊరికినే ఉండలేం ప్రియులరా. You and I cannot remain silent when we see people who are being sent to that Christless eternity, క్రీస్తు లేని నిత్యత్వంలోనికి వెళ్తుండగా మనము చూస్తూ ఊరుకోలేమని వాక్యంలో ఇక్కడ గమనిస్తున్నాం. ఇదే వాక్య భాగాన్ని మనము గమనిస్తే చాలా చాలా జాగ్రత్తగా ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా తన శిష్యులను ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. దేనికి ప్రిపేర్ చేస్తున్నాడంటే, మనం న్యూ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ లో గమనిస్తే he was preparing them for the great commission, for the ministry of the Lord, ఆయన పరిచర్య కొరకై. అందుకనే ఇక్కడ వారిని పిలవటం జరిగింది, వారికి తరబీదుని ఇవ్వటం జరిగింది. ఇంకొక మంచి మాట, వారితో టైం స్పెండ్ చేయటం జరిగింది. వారి జీవితం పైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వారిని ప్రిపేర్ చేస్తున్నాడు, వారిని ట్రైన్ అప్ చేస్తున్నాడు, వారి పైన ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే వారిని పంపించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట బాగా గమనించాలి. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి క్రీస్తు యేసు యొక్క సువార్తను ప్రకటించటానికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ప్రకటించటానికి భాగ్యాన్ని ఇచ్చాడని మనం గమనించాలి. అందుకనే ఈ గ్రేట్ కమిషన్ అనేటువంటి మాట, ఈ మాటను గమనిస్తే ఈ సంఘాల్లో ఆధునిక ఈ దినాల్లో ఈ మోడర్న్ డే చర్చెస్ లో ఏమైపోయిందంటే, ఇట్ హస్ బికమ్ ఎ గ్రేట్ ఒమిషన్, ఇట్ హస్ బికమ్ ఎ గ్రేట్ సజెషన్. పీపుల్ టేక్ ఇట్ as a great ఆప్షన్. నేను చేస్తే చేయొచ్చు, లేకున్నా ఉండొచ్చు. బాగా గమనించండి ప్రియులారా, చేసినా చేయొచ్చు, లేకపోయినా పర్లేదా? లేదు ప్రియులారా, నశించిన స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభువును తెలుసుకుని జీవంలోనికి దాటి ఉన్నప్పుడు ఆ ట్రాన్సిషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, జీవితాలు మారిన స్థితి ఎంత గొప్పది.
120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ 120 మంది వెళ్ళి అపోస్తల కార్యంలో మనం చూస్తే యెరూషలేము ప్రాంతం అంతా సువార్తను ప్రకటించారు. యెరూషలేములో సువార్తను ప్రకటిస్తే అక్కడ ప్రజలు ప్రభువుని అంగీకరించి 3000 మంది 5000 మంది ప్రభువును తెలుసుకొని సంఘంలో చేర్చబడ్డారని వాక్యంలో ఇక్కడ మనం గమనించగలం. ప్రియులారా, ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. 120 మంది శిష్యులు, ఈ దినాల్లో 120 సంఘాలు ఒక పట్టణంలో ఉంటే ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా వాక్యము చేత సాచురేట్ అయిందంట. 120 సంఘాలు ఉన్నా ఏమైతుంది ఈ దినాలు అంటే, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నటువంటి ఈ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. గ్రేట్ కమిషన్ కొరకై ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆయన చెంతకు పిలిచి వారిని ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ రీతిని మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి రండి. 36వ వచనంలో గమనిస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అని చెప్పి వాక్యంలో గమనిస్తుంటున్నాం. వారి మీద కనికరపడి అన్నటువంటి మాట. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఈ మాట కనికరపడ్డాడు. అయితే ఈ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారన్నటువంటి ఈ మాటను ప్రభువు ఇక్కడ పలుకుతూ ఉంటున్నాడు. కోత విస్తారంగా ఉంది, అయ్యా పనివారు కొద్దిగానే ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. దయచేసి మీ బైబిల్స్ ఉంటే నాతో కలిసి యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ అనాలజీ తీసుకుంటూ ఉన్నాడు దేవుడు. ఏంటి ఆ అనాలజీ అంటే, గమనించండి, ఒక న్యాచురల్ ఈ సైకిల్ ఇన్ ఫార్మింగ్ లో ఈ యొక్క క్రాప్స్ కోత వస్తుంది. 4 నెలలైన తర్వాత ఈ కోతను మనం కోసుకోవచ్చు. 4 నెలల తర్వాత ఇది వస్తుందని మీరు చెప్పుదురు కదా. దిస్ ఇస్ వాట్ యు కీప్ సేయింగ్, దిస్ ఇస్ వాట్ యు కీప్ డిస్కసింగ్. అయితే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులరా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఇక్కడ ఒక నవీనమైనటువంటి పర్సెప్షన్ దేవుడు తన శిష్యులకు ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రిపేర్ చేస్తున్నటువంటి ఆ టైంలో వారికి ఇస్తున్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే, కమాన్, మీరు ఏం చేయాలంటే మీరు కన్నులెత్తి మీరు పొలములను చూడుడి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో బిహోల్డ్, మీ కన్నులెత్తి పొలములను చూడుడి. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని సంఘమా, దీనిని చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి వారమైంటున్నాం. ఈ వాక్యాన్ని చూస్తుండగా కన్నులెత్తి పొలములను చూడుడి, దీంట్లో ప్రభువైన యేసుక్రీస్తు మీరు ఇప్పుడే అన్నటువంటి మాట, నవ్ అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఏదో మేము ఎప్పుడో చేయటం కాదు, ఎక్కడో చేయటం కాదు, కానీ ఇప్పుడే ఏం చేస్తుండాలంటే కన్నులెత్తి పొలములను చూడుడి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. రెడీనెస్ అన్నటువంటిది ఇక్కడ గమనిస్తుంటున్నాం. స్పిరిచువల్ అవేర్నెస్ అన్నటువంటిది, ఆత్మీయ ఈ యొక్క మేల్కొనటం అన్నటువంటిది, ఈ యొక్క విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, నవ్ అన్నటువంటి మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ప్రజలు ఎలాగున్నారంటే ఇక్కడ ఒకవైపు విసికి వాళ్ళు ఎలాగున్నారంటే చెదిరి ఉన్నారు, కాపర్లేని గొర్రెలుగా కనబడుతుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు చూస్తే ఇదిగో ఈ యొక్క పొలములను చూడండి, కన్నులెత్తి మీరు పొలములను చూడండి, అవి ఇప్పుడే కోతకొచ్చి తెల్లబారి ఉంటున్నాయని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. వాట్ అ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ గాడ్ ఇస్ లుకింగ్. దేవుని ఆ కను దృష్టి ఎలాగుందంటే, ఆ
అర్జెన్సీ ఫీల్ అవుతా ఉంది, ఇప్పుడే మీరు వెళ్ళాలి, కోతకు సిద్ధంగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఎంతో ప్రశస్తమైనటువంటిది అని గమనించాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ మనం చూసేటువంటి మాట ఏంటంటే, చాలా మంది మనం ఏం చేస్తూ ఉండాలంటే ఈ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని మనం ఫీల్ కావాలి. ఈ యొక్క అర్జెన్సీని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం వెళ్ళటానికి అది వీలవుతుంది, మనం వెళ్ళగలమని చెప్పి నేను మనవి చేస్తుంటున్నాను. ఇంకొక కోణంలో ఆలోచన చేస్తే వెళ్ళటానికి ఆ తృష్ణ మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తృష్ణ దేవుడు మనకు దయచేయాలని ఈ ఉదయకాలంలో మనము ప్రార్థన చేయాలి. మన పర్సెప్షన్ అంతా ఏంటంటే ఎప్పుడో జరుగుతుంది, ఎవరో వస్తారు, ఇది ఎవరో వాళ్ళు, ఎప్పుడో జరుగుతుంది, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరో వాళ్ళు అని చెప్పేసి అంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ఎవరో కాదు, కానీ మీరు కన్నులెత్తి చూస్తే మీ ఎదుట మీరు చూస్తూ ఉన్నటువంటి వాళ్లకు సువార్తను ప్రకటించాలి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి, వాళ్ళకు మీరు నా యొక్క ప్రేమను అందించాలి, వారికి నా యొక్క ఈ యొక్క సువార్తను అందజేయాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దయచేసి గమనించండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు దీనిని ఆలోచన చేస్తున్నప్పుడు హీ వాస్ కమిషనింగ్ పీపుల్ నౌ అన్నటువంటి మాట, ఇప్పుడే అన్నటువంటి మాట ఏంటంటే దాని సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, హీ వాస్ ట్రస్టింగ్ దెమ్ టు గో అవుట్. He was like sort of pushing them to keep going out. ఇది మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కమిషనింగ్ అన్నటువంటిది. అందుకనే మనం అంటా ఉంటాం, కమిషనర్స్ ఉన్నారండి, ఈ డిపార్ట్మెంట్లో కమిషనర్ ఉన్నాడు, మన సిటీకి కమిషనర్ ఉన్నాడు, ఈ యొక్క డిపార్ట్మెంట్కు కమిషనర్స్ ఉన్నారు. హూ ఆర్ దిస్ కమిషనర్స్? వాట్ ఆర్ దే కమిషన్ ఫర్? దేనికి వాళ్ళను కమిషన్ చేశారు? ఈ పట్టణానికి, ఈ డిపార్ట్మెంట్ కంటే ఆయా పనులు నిర్వర్తించడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హూ హాస్ కమిషన్ యూ అండ్ మీ? నిన్ను నన్ను కమిషన్ చేసినటువంటి వాళ్ళు ఏంటంటే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కమిషన్ చేశాడు. వీఆర్ కమిషన్డ్ పీపుల్, వీఆర్ కమిషన్డ్ పీపుల్. దేవుడు మనల్ని కమిషన్ చేసి ఉండగా మనం ఏం చేయాలంటే, బాగా గమనించండి ప్రియులారా, మనము ఆయన పనిని వెళ్ళి తీసుకుని రావాలి. అందుకనే ఏంటంటే సోల్ విన్నర్స్గా, అంబాసిడర్స్గా, రాయబారులుగా ప్రభు కొరకు మరికొంతమందిని ఇదిగో జయించి ఆయన చెంతకు తీసుకుని రావటానికి ప్రభు మనల్ని కమిషన్ చేశాడు అని ఈ ఉదయకాలాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, ఎంత చక్కని మాట. ఎవరైనా అడిగితే వీఆర్ కమిషన్డ్ బై జీసస్ క్రైస్ట్. ఎలా చెప్తారంటే, మా బైబిల్లో దెర్ ఇస్ ఎ గ్రేట్ కమిషన్ అని మనం ఈ మాటను వారికి అందజేయక తప్పదని నేను మనవి చేస్తుంటున్నాను. వీఆర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అని ఈ మాట కూడా ఒక రైటర్ మాట్లాడుతున్నాడు ఈ నేపథ్యంలో. బాగా గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కమిషనింగ్ అన్నటువంటిది ఇట్ డజంట్ స్టాప్ విత్ 2 years or 4 years, 3 years or 4 years. ఈ కమిషనింగ్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితాంతము ఇది చేస్తూ ఉండవలసినటువంటి ఈ పని ఏంటి అంటే, క్రీస్తును ఎరుగని వారి చెంతకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించడం, క్రీస్తును వారికి మన జీవితంలో చూపించడం. ఈ 2 డైనమిక్స్ ప్రభు మాట్లాడుతున్నాడు. వారిని చూడండి, వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏం చేయాలంటే, మీరు కోతకు సిద్ధంగా ఉండాలి, ఆ కోతను తీసుకుని రండి అని ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అనాలజీ చూస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, వారి ఫోకస్ను షిఫ్ట్ చేసేసాడు. ఆ షిఫ్ట్ చేసినటువంటి ఫోకస్ ఏంటంటే, ఇదిగో ఈ ప్రజలను చూడండి, ఈ ప్రజల వంక మీరు గమనించండి. ప్రియ దేవుని సంఘమా, ఈ ఆపర్చునిటీస్ దగ్గరికి వస్తూ ఉంటున్నాను. ఈ పర్సెప్షన్లో ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ ఆపర్చునిటీస్ చూపిస్తున్నాడు, ఈ అవకాశాలను చూపిస్తున్నాడు. ఈ అవకాశాలను క్రియేట్ చేసేదే దేవుడే, ఎందుకంటే కోత యజమాని ఆయనే. ఈ అవకాశాలను ఇవి కలిగజేసేది ఆయనే, సువార్తకు వెళ్ళటానికి పురికొల్పేది ఆయననే. ఈ పర్సెప్షన్లో ఏంటంటే ఆయననే అంటున్నాడు, కోతకొచ్చి తెల్లబారుతున్నాయి, అవి గాన వేస్ట్ అయిపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ప్రభు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రైతు దగ్గరికి వెళ్ళండి, ఆ కోత చాలా బంగారు పంటలాగా కనబడుతున్నప్పుడు ఆ కోత
వచ్చినటువంటి ఆ రైతు వాటిని చూస్తుంటే అవే కిందికి రాలిపోతాయి, అవే సంచుల్లో పడతాయి, అవే నా ఇంటికి వచ్చేస్తాయని ఎప్పుడైనా అనుకుంటాడా? అది అవివేకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అదే అంటాం, ఎవరో చెప్తారు, ఎలాగో తెలుసుకుంటారు, ఎలాగో వచ్చేస్తారు అని చెప్పేసి. అంటే ఈరోజు వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మైన్? ఈ ఉదయకాల సమయాన ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలులు శీలల గురించి లేదా ఆది అపోస్తలుల గురించి వారు వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు సువార్తను ప్రకటించి ఉండగా అనేక మంది ప్రభువును తెలుసుకున్నారు. ఒక జైలు అధికారి ప్రభువును తెలుసుకోవటం జరిగింది. వీరు ఒక ప్రాంతానికి వెళ్తే క్రీస్తును ప్రకటిస్తూ ఉండగా వీరి గురించి ఏమన్నారంటే, లోకాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చినారా? మా డిపార్ట్మెంట్కు లోకాన్ని తలక్రిందులు చేయవారు వచ్చారా? మా పాఠశాలలకు లోకాన్ని తలక్రిందులు చేయవారు వచ్చారా? మా యొక్క హాస్టల్స్కు లోకాన్ని తలక్రిందులు చేయవారు వచ్చారా? మా యొక్క బిజినెస్ ఎంటర్ప్రైజెస్లకు లోకాన్ని తలక్రిందులు చేయవారు వచ్చారా? మా యొక్క వేర్వేరు సెక్టార్స్లోనికి, మా యొక్క నేబర్హుడ్స్లోనికి లోకాన్ని తలక్రిందులు చేసి వారు వచ్చారని ఆ మాట మన గురించి పలకాలి. ప్రేమైన దేవుని బిడ్డల, కారణం ఏంటంటే వీఆర్ కమిషన్ ఫర్ ఎ పర్పస్. మనం ఒక ఉద్దేశం కొరకే మనల్ని పంపించబడ్డాము మనమని ఈ సత్యాన్ని గమనించవలసిందిగా దేవుని నామన నేను మనవి చేస్తుంటున్నాను. అవును ప్రియ సంఘమా, ఏ రీతిగా మనము హౌ ఆర్ వి టేకింగ్ దిస్ అన్నటువంటి ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా, ఈ ఆపర్చునిటీస్ ఎలా మనం తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక రైటర్ అంటూ వచ్చాడు, ఏమన్నాడంటే, మనకు సువార్త అందిందంటే ఆ దినాల్లో మిషనరీస్ వచ్చారు, మన సొంత భాషలోనికి బైబిల్ను వారు తర్జుమా చేశారు. వారు బైబిల్ను మన సొంత భాషలోనికి తర్జుమా చేయటం మాత్రమే కాకుండా వారు మన ప్రాంతాలకు వచ్చి విద్యా సంస్థలను కట్టించి ఒక సిస్టమ్ పెట్టి వారు వెళ్ళారు. మన ప్రాంతానికి వచ్చేసి హాస్పిటల్స్ వారు ఏం చేశారంటే కట్టించారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ పట్టణపు నడిబొడ్డుల్లో ఏం చేశారంటే దేవుని మందిరాలు కట్టారు అని చెప్పి కూడా ఒక రైటర్ చెప్తూ వచ్చాడు. అనుప్రియులరా, దైవ గ్రంథం మన చేతిలో ఉంది, పాఠశాలలు ఇదిగో, ఈ యొక్క హాస్పిటల్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు, దేవుని ఆలయాలు, ఇవన్నీ కూడా వారు మనకు దానంగా ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఇట్ ఈస్. వారు ఆ టైంలో ఏం చేశారంటే దే సీజ్ దీస్ ఆపర్చునిటీస్. కార్పేడియం అంటే ఆ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ప్రియులారా, ఆ టైంలో వారు కోతకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కోతను కోసి దేవుని సన్నిధికి తీసుకుని రావటం, ప్రజలను రీచ్ అవుట్ కావటం అనేటువంటిది జరిగిన విషయము చరిత్రలో, కర్నూలు చరిత్రలో బహు స్పష్టంగా మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2 దృష్టాంతాలను వాక్య భాగంలో నుంచి నేను మీతో ధ్యానించవలసిందిగా ఆశపడుతుంటున్నాను. ఈ పర్సెప్షన్ వారిది ఏంటంటే, కనులెత్తి పొలములను చూడండి, ఆ బర్డెన్ మీరు ఫీల్ కండి అని మాట్లాడుతున్నప్పుడు ఒక ఆపర్చునిటీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆపర్చునిటీని వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్తను, ఆయన ప్రేమను మనం ప్రకటించాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి, ఐ డోంట్ హ్యావ్ బిగ్ వర్డ్స్, ఐఎమ్ నాట్ ఎన్ ఎలోక్వెంట్ స్పీకర్. మీరు అనొచ్చు, నా దగ్గర పెద్ద మాటలు లేవండి, నా దగ్గర మాటలు దొరలవండి, నేను అలాంటి వక్తన కాదండి, నేను అలా చదువుకునే వ్యక్తి కాదండి అని చెప్పేసి అనొచ్చు. కానీ దయచేసి గమనించండి, యేసు ప్రభు ఎన్నుకున్నది ఎవరిని అంటే విద్య లేని పామరులను వారు ఎన్నుకున్నారు. విద్య లేని పామరులు, ఒక జాలర్లను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, వారు లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే లోకాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చినారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ దినాల్లో అన్ఫార్చునేట్లీ ఏమి జరుగుతూ వచ్చిందంటే లోకము వచ్చి సంఘాలను తలక్రిందులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాట్ అన్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. దయచేసి గమనించండి. వై పాస్టర్, వై డు యు సే దిస్ అంటే మీకు మనకు తెలీదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలలో ఏమి జరుగుతూ ఉంది? లోకపు పోకడ సంఘముకు వచ్చి కూర్చునింది. లోకంలో ఇక్కడ ఏమీ తేడా లేదండి, వారికి మీకు ఏమి డిఫరెన్స్ లేదండి అని చెప్పుకునే దినాలు వచ్చేసాయి. ఆ దుస్థితి ఏమైపోయిందంటే ఇట్ ఈస్ లైక్ షిఫ్టింగ్ ద ఫోకస్. లోకాన్ని తలక్రిందులు చేయాల్సింది క్రీస్తు కోసం ఈ లోకము సంఘంలోనికి చొచ్చుకొని వచ్చి ఏం చేస్తుందంటే సంఘాన్ని తలక్రిందులు చేసే పరిస్థితి. ఏ రోజు ప్రభు యొక్క ఆత్మ ఏ రోజు సంఘాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. హి ఈస్ కాలింగ్ ద చర్చ్ టు వేక్ అప్. దయచేసి మేల్కొనండి, దయచేసి లేవండి అని చెప్పి ఏ రోజు దేవుడు సంఘాన్ని పురుకొల్పుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2
సినారియోస్లో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఈ ప్రక్రియలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడున్నటువంటి సమరయ సుకారు గ్రామానికి వెళ్తాడు. యాకోబు బావి దగ్గర ఆయన కూర్చోటం జరుగుతుంది. అక్కడ ఏం చూస్తున్నామంటే ఒక సమరయ స్త్రీ వచ్చి ఒక కుండ తీసుకుని నీళ్లను తీసుకోవటం, నీళ్ల కొరకు రావటం అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ యొక్క కాంటెక్స్ట్ చాలా చాలా ప్రత్యేకమైనటువంటి కాంటెక్స్ట్. ఆమె పేరు ఇట్ ఈస్ అన్నోన్. ఆమె పేరు మనకైతే తెలీదు ఈ కాంటెక్స్ట్ లో. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ప్రకారంగా మనం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక ఐథియోపియుడు అయినటువంటి ఒక నపుంసకుడు ఆయన గాజాకు పోవు అరణ్య మార్గమున ఆయన ఐథియోపియుడు గనక ఆయన వెళ్తున్నాడు ఒక రథం మీద. అక్కడ వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి ఫిలిప్పు అన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆత్మ చేత ఆ అరణ్య మార్గమునకు కొనిపోవటం జరుగుతోంది. దయచేసి గమనించండి, వాట్ ఈస్ అన్నోన్ ఇక్కడ అంటే ఆ సమరయ స్త్రీ పేరు మనకు తెలియలేదు. ఇక్కడ ఐథియోపియుడైన నపుంసకుని ఆయన పేరు కూడా మనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి టైంలో ఉండగా ఏమి చేస్తూ ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆమె ఏ ప్లేస్కి వచ్చిందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు ఆమె జీవితాన్ని మార్చటానికి ఆయనే ఆ గ్రామానికి వెళ్ళాడు. ఏ గ్రామానికి వెళ్ళాడు? సమరయ గ్రామానికి వెళ్ళాడు. సమరయులకు యూదులకు ఏమి సాంగత్యం? హిస్టారికల్గా చూస్తే దే ఆర్ లైక్ ఫోర్స్, వారు శత్రువులుగా కనబడుతూ ఉంటున్నారు. అయితే ఆమె ఆశ్చర్యపోయింది, మీరేంటి యూదులైనటువంటి వాళ్ళు సమరయులైనటువంటి మా దగ్గరికి వచ్చి మీరు నీటిని అడుగుతున్నారు ఏంటి అని అడుగుతా ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, హర్ నేమ్ వాజ్ అన్నోన్, షీ వాజ్ అన్ అన్అజ్యూమింగ్ పర్సనాలిటీ అని మనం గమనించాలి. ఆమె పరిస్థితి ఏమో ఎవరికి అర్థం కానట్లుగా అది ఉండిపోయింది. ఈయన పేరు కూడా, ఈ నపుంసకుని పేరు కూడా మనకు తెలీదు. ఆయన కేవలం ఐథియోపియుడు అని తెలుసు, కానీ ఏంటి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకైతే తెలీదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కాంటెక్స్ట్ లో ఇంకొక విషయాన్ని మనం గమనిస్తాం. ఈ సుకారు గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి ఉండగా ఆయన ఏం చేశాడంటే అన్కన్వెన్షనల్ మెథడ్ ఆయన వాడాడు. ఏంటి అనంటే ఆమె చెంతకు వెళ్ళి ఆ దినాల్లో యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ యొక్క సోషల్ బ్యారియర్స్ దాటాడు, కల్చరల్ బ్యారియర్స్ దాటుకున్నాడు. ఆయన ఆ కాంటెక్స్లో ఈ సాంఘిక ఈ బ్యారియర్స్, అయ్యా మీకు మాకు సాంగత్యం ఏంటి, మీరు మా గ్రామాల్లోకి రావటం ఏంటి, యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అని చెప్పి గమనిస్తే ఆయన అన్కన్వెన్షనల్ మెథడ్స్ అదేంటంటే వారిని మార్చటానికి, వారి జీవితంలో ఒక పరివర్తన తీసుకుని రావటానికి యేసు ప్రభు ఆయన అన్కన్వెన్షనల్ మెథడ్స్ యూజ్ చేశాడు. అంటే క్రాసింగ్ ద సోషల్ బ్యారియర్స్, క్రాసింగ్ ద కల్చరల్ బ్యారియర్స్. అందరికీ అది ఆశ్చర్యమే. కొంచెం ఇలా వెళ్తే ఈ ఐథియోపియుడు అయినటువంటి నపుంసకుని దగ్గరికి ఈ ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడినప్పుడు మరి ఆయన వెళ్తాడు. ఆయన ఎవరు అంటే ఆయన ఒక ఐథియోపియుడు. ఎలా వెళ్ళాడు అని చెప్పేసి అంటే చాలా ఆశ్చర్యం. రోడ్ మీద వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు, బావి దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తితో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతి వేగంగా వెళ్ళి కలుసుకొని కరెక్ట్గా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుంటే వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చార్ల్స్ స్విండాల్ అన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే ఎవరైనా ప్రభువుని ఎరిగినటువంటి వారి దగ్గరికి దేవుడు మనల్ని పంపిస్తే మనం ఏం చేయాలంటే వారున్న చోటికి వెళ్ళి అక్కడి నుండి వారిని కల్వరి దగ్గరికి నడిపించాలి అంటాడు ఆయన. గో టు ద ప్లేస్ వేర్ దే ఆర్ అండ్ ఫ్రమ్ దేర్ బ్రింగ్ దెమ్ టు కాల్వరీ. అక్కడ నుంచి వారిని కల్వరి దగ్గరికి తీసుకుని రండి అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నోన్ క్యారెక్టర్, అన్అజ్యూమింగ్ పర్సనాలిటీ. ఈ ఐథియోపియన్ పరిస్థితి, ఆయన ఒక ఫైనాన్స్ ఆఫీసర్ కావచ్చు, కానీ దాని తర్వాత ఏంటి మనకు కొన్ని విషయాలు తెలీదు. అయితే అన్కన్వెన్షనల్ మెథడ్స్
ప్రభు ఇక్కడ సుకారను గ్రామంలో వాడటం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ప్యారలల్గా చూస్తే ఈయన అరణ్య మార్గమున ఫిలిప్పు వెళ్ళి ఆయనను కలుసుకోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటితో ఆగిపోలేదు, కానీ అన్మ్యాచ్డ్ ట్రూత్, సాటి లేని ఒక సత్యాన్ని వీరికి ఏం చేశారంటే తెలియజేయటం జరిగింది. ఆమె దాహంగా ఉంది అని చెప్పి అన్నట్లు ఒక కుండని తీసుకుని వచ్చింది, నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ యొక్క ఖాళీ కుండ, అక్కడ బావి, ఆ నీటి ఆ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే షీ వాస్ థర్స్టీ. ఇట్ ఇండికేట్స్ ద స్పిరిచువల్ థర్స్ట్ ఆఫ్ అ పర్సన్. ఆత్మీయంగా తృష్ణ కలిగి ఉన్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు ఏమిచ్చాడు ఆమె కంటే జీవ జలములను యేసు ప్రభు ఆమెకి ఇచ్చాడు. ఇక్కడ ఐథియోపియుడైనటువంటి ఈ నపుంసకుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యెరూషలేంకి వెళ్ళాడు. ఆయన పిలిగ్రిమ్కి వెళ్ళి వచ్చినట్లుగా ఉంటా ఉంది. పుణ్యక్షేత్రానికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను తిరిగి ఐథియోపియాకి అన్నట్లుగా ఆయన కనబడుతున్నాడు. బాగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈమె చూస్తే మా పూర్వీకులు ఆ గెరిజీము కొండకు వెళ్ళి దేవుని ఆరాధించువారండి అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమె భక్తి మాట్లాడుతుంది, ఆరాధన లాంగ్వేజ్ ఆమెకు ఉంటా ఉంది. అయితే ఈయన చూస్తే ఆయన చేతుల్లో యెషయా గ్రంథం కనబడుతుంది. ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడి దగ్గర ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే యెరూషలేం నుంచి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనిస్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ సమరయ గ్రామమైన, అది గాజాకు పోవు అరణ్య మార్గమైన, ఏది ఏమైనా కానీ ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తుంటే వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే దే వర్ లాస్ట్ డిస్పైట్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థియాలజీ. లేదా వారు ఎలాగున్నారంటే వేదాంతం ఎరిగినట్లుగా కనబడుతున్నారు, కానీ దేవుని గురించినటువంటి అవగాహన ఉన్నట్లుగా కనబడుతున్నారు, కానీ దే ఆర్ లాస్ట్ అన్నటువంటి మాట. వారు ఏంటంటే వారికి దేవునితో ఒక అద్భుతమైన బంధము లేని పరిస్థితి కనబడుతుంది. ఇద్దరి జీవితంలో అలాగనే ఉంది. ఏమి చేశాడు ఇక్కడ ప్రభు అంటే ఆయనకు జీవజలములు ఆమెకు అందించడం జరిగింది. ఆయనే ఆ జీవజలములని, ఆ ఆత్మ ద్వారా ఎదుగో మీరు ఏం చేస్తారంటే దేవుని ఆరాధిస్తారు. ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం వచ్చిందని ప్రభు అని యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడటం జరిగింది. అమ్మా నీ పెనిమిటిని తీసుకుని రంటే, ఎదుగో నాకు పెనిమిటి లేడండి అని చెప్పేసి అంటే, నిజమే చెబుతీవి, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదని చెప్పేసి అంటా ఉన్నప్పుడు, నీ పెనిమిటి కాదంటూ ఉన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఏం చేసిందంటే జీవజలములు ఆమె అనుభవించి అక్కడి నుంచి కుండ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథాన్ని చదువుతుంటే నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ అడుగుతున్నాడు. ఈ నపుంసకుడు అంటూ ఉన్నాడు, సార్ నాకు ఎవరైనా దారి చూపకపోతే నాకు మార్గం ఎలా తెలుస్తుంది అని ఆయన అంటూ ఉన్నాడు. ఇఫ్ సమ్వన్ డజంట్ గైడ్ మీ, ఇదే మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలు దారి చూపించే వాళ్ళు లేకపోతే నేను ఎలా వెళ్ళగలనటువంటి ఆ మాట మాట్లాడుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ యొక్క వాక్య భాగంలో నుంచి ఈ ఫిలిప్పు ఆయనకు తెలియజేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అద్భుతంగా ఆ దేవుడు ఆయనను మనోనేత్రాలు తెరిచి క్రీస్తు చెంతకు నడిపించి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడిగా ఆయనను చేయటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఫైనల్ ఇక్కడ ఏంటంటే ఈ 2 ప్యారలల్ గా మనం చూసే సినారియోస్ లో ఇదిగో చాలా చక్కని మాట, అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఇక్కడ మనం చూస్తాం. ఆమె వెళ్ళి నీళ్లు చేదుకొని నేను వెళ్తాను అని అనుకోలేదు, కానీ ఆమె ఏం చేసిందంటే హర్ డీపెస్ట్ లాంగింగ్, హర్ థర్స్ట్ has been satisfied. ఆమె యొక్క లోతైన తృష్ణ, ఆమె యొక్క దాహము తీర్చివేయబడింది గనుక ఆమె ఏం చేసిందంటే ఈ నీటి కంటే నా హృదయంలో ఉన్నటువంటి ఆ దాహం నాకు తీరిపోయిందని ఆమె గ్రామంలోనికి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడని ఆ గ్రామానికి వెళ్ళి ప్రకటించడం జరిగింది. అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఏంటంటే ఆమె జీవితము మారిపోయింది. ప్రియులరా, ఆమె జీవితం మారిపోయింది. ఏంటి అనంటే ఆమె వెళ్ళి ప్రకటించడం మొదలుపెట్టింది.
జరిగింది. ప్రియ దేవుని సంగమా, అన్బిలీవబుల్ రిజల్ట్స్లో ఈ యొక్క ఐథియోపియుడు ఏం చేశాడంటే ఆయన బాప్తిజం పొందాడు. బాప్తిజం తీసుకుని ఆయన ఇథియోపియా ప్రాంతానికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. మనకు తెలిసినటువంటి విషయమే. అదేంటంటే చర్చ్ హిస్టరీ చెప్తుంది, ఈయన ద్వారా ఇథియోపియా అనేక మంది ప్రభువుని తెలుసుకున్నారని ఈ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ పర్సెప్షన్, మీరు కన్నులెత్తి మీరు పొలంలను చూడండి, మీరు కన్నులెత్తి పొలంలను చూడండి. ఆ అనాలజీ, ఈ ప్రజలను మీరు చూడండి. వారు విసికి ఒకవేళ వేసారిపోయారు, కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. ఎటు వెళ్తున్నారు అర్థం కావట్లేదు, ఎవరిని వారిని గైడ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు, ఏ మార్గం గుండా వెళ్తున్నారు అర్థం కావట్లేదు, ఏ తోడేలు వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తుందో అర్థం కావట్లేదు. చాలా వల్నరబుల్గా ఉంటా ఉంది. ఇక్కడ చూస్తే ఈ కోతకొచ్చి తెల్లబారింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ పర్సెప్షన్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, చాలా జాగ్రత్తగా ఏం చేస్తూ ఉండాలి ఇక్కడంటే, ప్రభు ఇక్కడ అంటా ఉన్నాడు, కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమాని నీ వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయండి. దీనిని ఒక మాటలు చెప్పాలంటే ఇది ఒక కొలాబరేటివ్ యాక్షన్ అని చెప్పాలి. మనము కలిసి చేయవలసినటువంటి పని ఇది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీరు కలిసి మీరు ప్రార్థన చేయండి. పని వారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడే. కోత, ఆ పంట ఆయనదే. ఆ పంపించవలసినటువంటి ఆ ప్రజలు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడే వారిని లేవనెత్తుతాడు. ఏంటి నా బాధ్యత సంఘంగా ఈ ఉదయకాలనంటే, నేను ప్రార్థన చేయాలి. ఆ కోత, ఆ పంట అంతా ఆయనది. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ది హార్వెస్ట్. కోత యజమాని, లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, ఈ కొలాబరేటివ్ యాక్షన్ వచ్చేసరికి ఇది ఇంపాసిబుల్ అంటామంట. హడ్సన్ టేలర్ గారు అంటారు, మినిస్ట్రీలు ఇవి జరుగుతూ ఉంటాయి, అయ్యా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితికి వచ్చేసింది, దీనిని కలిసి మనము లేవనెత్తాలి, కలిసి మనము ఈ పనిలో నిమగ్నమై ఉండి దీనిని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటారంట. ఏమంటారు? అసాధ్యం అంటారంట. అక్కడి నుంచి కొంత సమయాన్ని కలెక్టివ్గా టైం స్పెండ్ చేసి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంపాసిబుల్ అన్నటువంటి స్వరాలే ఏమంటాయంటే, ఇది కష్టం అంటారంట, డిఫికల్ట్ అంటారంట. మూడవదిగా ఇంపాసిబుల్ నుంచి డిఫికల్ట్కి వచ్చారు. డిఫికల్ట్ అన్నటువంటి వాళ్ళు కొంత సమయం తర్వాత ఏమంటారంటే, చెప్పండి, డన్ అంటారంట. ఇట్ ఈస్ డన్. మొదట్లో ఇది ఇంపాసిబుల్గా కనపడింది, చేస్తూ చేస్తుండగా కష్టంగా అనిపించింది. దాని తర్వాత ఈ కోత యజమాని ఏం చేశాడంటే, దానిని ముగించటానికి, విజయవంతంగా దానిని కొనసాగించటానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ కార్య సాధకం చేయటానికి ప్రభు కృప చూపుతున్నాడు. అది డన్ అని చెప్పి అంటారంట. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు ఎవరిని గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా? వీరు రక్షింపబడాలి అని.
మీ బైబిల్లో ఒకరి పేరు లేదా ఇద్దరి పేరు రాయండి, క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. స్టార్టింగ్లో ఇది ఇంపాసిబుల్ అండి అంటాం, నిదానంగా వస్తే అది డిఫికల్ట్గా ఉంది అని అంటాం, కొంచెం దూరం వెళ్తే కొంతసేపట్లో ఇట్ ఈస్ డన్ అని అంటాం. ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, జీవితాలను మార్చువాడు ఆయనే. మన వంతు ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ కొలాబరేటివ్ యాక్షన్ జరుగుతూ ఉండాలి. ఏంటంటే సంఘానికి ఈ అప్లికేషన్, టేక్ అప్ యువర్ పార్ట్ ఇన్ ద హోల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ with the whole mission of God into the whole world. Take up your part. నీ పాత్ర ఏంటి, నీ పార్ట్ ఏంటి, నీ రోల్ ఏంటి, ఇక్కడ నీ పాత్ర ఏంటి, అది తీసుకుని అది చేస్తూ వెళ్తూ ఉండొచ్చు. అలా చేయాలి సంఘంలో. అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే దేవుని పరిచర్యలో మనము ఈ లోకంలోనికి వెళ్ళి దానిని కొనసాగిస్తూ టేక్ యువర్ పార్ట్. చాలా చక్కని మాట. కోల్ సెంటేనియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచర్యలో ఈ ఎవాంజలిజం అన్నటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు నేను గమనించాను, కొంతమంది మైక్రోఫోన్ పట్టుకుని ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది వాక్యాన్ని చెప్తూ ఉంటారు, కొంతమంది కరపత్రాలు ఇస్తూ ఉంటారు, కొంతమంది బస్సును డ్రైవ్ చేస్తుంటారు, కొంతమంది వెళ్ళి ఆ బస్సును క్లీన్ చేస్తూ ఉంటారు. అందరి పాత్ర చాలా ప్రాముఖ్యం ప్రియులారా, అందరి పాత్ర దీనికి చాలా అవసరం. అందుకని ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి నేను యాడ్ చేస్తూ ఉన్నాను, సువార్త కొరకు వెళ్తుండగా సంఘము ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను అంటాను, ఎవ్రీ చర్చ్ మెంబర్, ఎవ్రీ వర్షిపర్ షుడ్ నో వేర్ వీఆర్ గోయింగ్ దిస్ సండే. ఈ ఆదివారం ఎక్కడికి వెళ్తున్నామో సంఘానికి తెలియాలి. ఎక్కువ శాతము క్రీస్తు నెరగని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక మాట ఏంటంటే, వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అకౌంటబిలిటీ ఉండాలి, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి. ఎంతమంది వెళ్ళారు, ఏ గ్రామానికి వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు, ఎంతమందిని రీచ్ అవుట్ అయ్యారు, ఎంతమంది ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక్కరిని మనం రీచ్ అవుట్ అయ్యాం బాగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలు. యేసు ప్రభు పరిచర్యలో 1-on-1 ఉంది, మాస్ ఎవాంజలిజం ఉంది. కానీ 1-on-1లో ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే, ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకుని సేవను, మరి సువార్తను వారికి ప్రకటించి వారిని ప్రభు చెంతకు నడిపించడానికి చాలా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు దగ్గరకు నడిపించగలం. టిఎల్ ఆస్బార్న్ అన్నటువంటి ఒక దైవజనుడు ఈ మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, రెస్టరేషన్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ పర్సనల్ సోల్ విన్నింగ్ is the rediscovery of New Testament Christianity. నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ విశ్వాసం, దానిని మళ్ళా చూడాలి అనంటే మనలో, మన సంఘాలలో ఏం చూడాలంటే, ఈ పర్సనల్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేటువంటిది చేయవలసినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ ఈ సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెస్టరేషన్ ఆఫ్ ది ఆర్ట్. నేను ఎప్పుడో చేసేవాడిని అండి. స్టార్ట్ చేయండి మళ్ళీ. భయమవుతుంది పాస్టర్ గారు, ప్రార్థన చేద్దాం. కోత యజమాని ఆయన, కోతకు పంపించేవాడు ఆయన. మాట్లాడాల్సింది మనము, అలా జీవించవలసింది వారి ఎదుట మనము, కార్యాలు చేసేది ఆయన చేస్తాడు. ఈ మాట చాలా గొప్పది ప్రియ దేవుని సంఘమా. అందుకనే ఈ సేవకుడు ఇట్లా అన్నాడు, సంఘానికి ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోతే ఏమవుతుంది అంటే, ఈ ఆస్వాల్డ్ జే స్మిత్ అన్నటువంటి ఆయన ఏమంటాడంటే, ద చర్చ్ దట్ డజంట్ evangelize విల్ ఫాజిలైజ్ అన్నాడు ఆయన.
పాస్టర్ గారు ఇవి మాకేం చెప్పొద్దండి ఈరోజు, మేము ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నామని కాదు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ సంఘం అయితే సువార్త కొరకై ప్రతి ఒక్కళ్ళు మన పని చేయకపోతే ఏమవుతుందంటే ఆ చర్చ్ అది కనపడదు అంటూ ఉన్నాడు ఆయన. ఫాసిలైజ్. చాలా భయంకరం. రేనాడ్ బోంకే అన్నటువంటి ఇంకొక సేవకుడు ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా చాలా ఇది, ద చర్చ్ దట్ డజంట్ సీక్ అవుట్ ఫర్ ద లాస్ట్ ఇస్ లాస్ట్ ఇట్ సెల్ఫ్. ఎవరైతే ప్రభువుని ఎరుగని వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రభు దగ్గరికి రక్షించటానికి ముందుకు వెళ్ళరో వాళ్ళు ఏరా అంటే వాళ్ళే తప్పిపోయినటువంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆయన. దే ఆర్ లాస్ట్. ఇఫ్ ద చర్చ్ డజంట్ సీక్ ద లాస్ట్, ద చర్చ్ ఇస్ లాస్ట్ ఇట్ సెల్ఫ్. ఈరోజు ఎవాంజలిజం సండేగా మనము పరిగణిస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో దేనికి మనము ముందుకు రావాలంటే సీక్ టు గ్యాల్వనైజ్ పీపుల్. ప్రజల్లో పురికొల్పటానికి దగ్గరికి తీసుకుని రావటానికి మీరు ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే అలా చేస్తూ ఉండాలి. తరబీదు ఇచ్చే వాళ్ళు ఉంటే తరబీదు ట్రైన్ చేస్తూ ఉండాలి. సువార్త ఎలా పంచుకోవాలో ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వటంలో ముందుకు రావాలి. ఒక పేద విధవరాలు వలె ఆమె తన సంపూర్ణమైనటువంటి అర్పణ ఇచ్చేసింది. ఒక మిక్కిలి విలువైనటువంటి ఆ యొక్క పర్ఫ్యూమ్ను యేసయ్య పాదాల దగ్గర ఎవరైతే పగలగొట్టి ఆయన పాదాలు తన వెంట్రుకలతో తుడిచిందో, ఒక సంవత్సరపు వేతనాలు దాని మీద పెట్టింది ఆమె. దేనికంటే సువార్త కొరకే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనిద్దాం. మోటివేటింగ్ పీపుల్, ప్రజలను మోటివేట్ కావాల్సినటువంటి అవసరత. షేర్ యువర్ గిఫ్ట్. మనకున్నటువంటి తలాంతులు సువార్తలో షేర్ చేసుకుంటూ రావాలి. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఇప్పుడే చెప్పాను, వెహికల్స్ ఇవ్వటంలో కావచ్చు, వెహికల్స్ డ్రైవ్ చేయటంలో కావచ్చు, పాటలు పాడటంలో కావచ్చు, ఇవ్వటంలో కావచ్చు. ప్రియులరా, మన టాలెంట్స్ అది ఒక మంచి కరపత్రం రాయటం ద్వారా కావచ్చు. ప్రియులరా, ఈ టైం వెచ్చించి ట్రైన్ చేయటంలో కావచ్చు. మనం ఏం చేస్తూ ఉండాలంటే దీంట్లో మనము కలెక్టివ్గా మనము పని చేస్తూ ఉండాలి. అందుకనే ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ కలెక్టివ్, ఈ కొలాబరేటివ్ యాక్షన్స్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సువార్త ముందుకు వెళ్తానే ఉంటుందని ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమా, నేను ముగిస్తుంటున్నాను ఇక్కడ. ఏంటి వెళ్ళటం ఇంటెన్షనల్గా. నా ఫైనల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో మనం ఇంటెన్షనల్గా వెళ్ళాలి. అదే పనిగా మనం వెళ్ళాలి. ఈ సువార్త అనేక గ్రామములకు, అనేక ప్రజల దగ్గరికి అదే పనిగా వెళ్ళాలి. అదే పనిగా వెళ్ళాలి ప్రియులరా. దానిని అంటాము ఇంటెన్షనల్గా. దాని కొరకై మనం వెళ్ళాలి. పని కట్టుకుని వెళ్ళాలి. ఎవరో కడతారులే బ్యానర్, ఎవరో కడతారులే ఒక పోస్టర్, ఎవరో వేస్తారులే ఒక కానుక అంటే కాదు ప్రియులరా. ఇంటెన్షనల్గా ప్లాన్ చేయాలి. ఒకవేళ మీకు తెలిసివ్వండి, పాస్టర్ గారు లేదా సంఘ పెద్దనైనా పిలిచి, మా ప్రాంతంలో వీరు క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నారు, వారి చెంత మేము సువార్తను ప్రకటించడానికి ఒక ప్రోగ్రామ్, ఒక హాలిడే రోజు ఒక 2 hours ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం, ప్లీజ్ కమ్ అండ్ షేర్ ద గాస్పుల్ అని ఇన్వైట్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఈవెంట్స్ హాలిడేస్లో కండక్ట్ చేస్తుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేసినప్పుడు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకు సువార్త అందజేయబడుతుంది. అవును ప్రియులారా, బహు జాగ్రత్తగా ఉన్న దేవుని వాక్యాన్ని బోధించడం జరగాలి. ఒక ఆహ్వానాన్ని ఇవ్వాలి, ఒక సవాలు వారికి అందజేస్తే ఏం చేస్తారంటే దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. వారి దగ్గరికి వెళ్ళటం మన వంతు, ప్రకటించడం మన వంతు, నమ్మకంగా మన జీవితాల ద్వారా వారి ఎదుట నిలబడటం మన వంతు, కార్యాలు
కార్యాలు చేయటం దేవుని వంతు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇది ఎలా చేయాలంటే దీంట్లో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంది ప్రియులారా. చాలా క్విక్గా చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అవును, ఈ ఎవాంజలిజం యువాంగిలియోన్ అన్నటువంటి మాట ఏంటంటే ఒక రన్నర్ దూర ప్రాంతం నుంచి ఒక యుద్ధ సమాచారాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు, ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధ సమాచారాన్ని తీసుకుని రావటానికి వస్తూ ఉన్నాడు. ఏ సమాచారం తీసుకుని వస్తున్నాడు? ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన విజయ సందేశాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆయన ఒకవేళ కేవలం నడుచుకుంటూ వస్తుంటే ఒక ఓడిపోయినటువంటి సందేశంతో వస్తున్నాడని వారికి అర్థమైపోతుంది. పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన కాలి దుమ్మును లేపుతూ ఉంటాడంట. ఆ పరిగెత్తుకుని వస్తుంటే ఈ గ్రీక్ కాంటెక్స్ట్ లో ఈ గాస్పుల్ షేర్ చేస్తున్నప్పుడు, ఈ గుడ్ న్యూస్ పంచుకుంటున్నప్పుడు దుమ్ము లేపుతూ ఉంటాడంట. కాళ్ళతో కొడుతూ ఆ దుమ్మును లేపుకుంటూ పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ వస్తూ ఉంటాడంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించు ఈ పాదములు ఎంతో సుందరములని చెప్పి ప్రకటించేటువంటి ఆ యొక్క రీతి ఇక్కడ కనబడుతుంది. ఆ యొక్క దుమ్ము లేపేటువంటి సో టు స్పీక్ అలా క్రీస్తు కనకై పరిగెత్తేటువంటి ఈ గుడ్ న్యూస్ ను తీసుకుని వెళ్ళేటువంటి పాదాలు ఏమైపోయాయి ఈ దినాలు అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రండి ప్రేమైనటువంటి యవన బిడ్డ, ప్రేమైనటువంటి దేవుని సమాజమా, ప్రేమైనటువంటి ఓ విశ్వాసి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ కాంటెక్స్ట్ లో నువ్వు ఉన్నా కానీ ఈరోజు కన్నులెత్తి పొలములను చూడటానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ యొక్క గుడ్ న్యూస్ తీసుకుని వచ్చిన తర్వాత ఆర్ యు కమింగ్ విత్ ఎ సాడ్ ఫేస్? గుడ్ న్యూస్ నీ దగ్గర పెట్టుకున్న తర్వాత కేవలం నిదానంగా వస్తున్నావా? జాప్యం చేసి వస్తున్నావా? లేదంటే కానీ పరుగెడుతూ ఆ పాదాలతో సువార్తను తీసుకుని వెళ్ళి మన ప్రక్కనటువంటి నేబర్హుడ్ ఉన్న వారికి కావచ్చు, మన కలీగ్స్ కి కావచ్చు, మన సంస్థలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ గుడ్ న్యూస్ ఎలా షేర్ చేసుకుంటున్నామో ఈ ఉదయకాలన ఇంటెన్షనల్ గా మనం చేయాల్సిందే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దయచేసి గమనించండి. ఒక ఎవాంజలిజం టీమే చేస్తుంది కాదు ప్రియులారా. ఒకవేళ వెళ్తూ ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఇస్ మైన్. అది నీ బాధ్యత, అది నా బాధ్యత. ఒకవేళ విద్యార్థి అయితే నీ కాలేజ్లో నీ కో ఫ్రెండ్స్ కు తెలియజేయడానికి దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జిల్ బ్రిస్కో అన్నటువంటి ఆమె ఏం చేస్తుందంటే ఆ కాలేజ్ స్టడీస్ చేస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించింది జిల్ బ్రిస్కో. ఈ సత్యాన్ని పేరెంట్స్ కు ఒక లెటర్ లో రాసి ఆమె చెప్తుంది, ఐ హావ్ రిసీవ్డ్ జీసస్ యాజ్ మై సేవియర్ అండ్ లార్డ్ అని చెప్పి ఆమె చెప్తా ఉంది. నా యొక్క పాపాలు యేసే తీసివేశాడు, నా ఆనందాన్ని పట్టలేమని చెప్పి ఆమె ఆ లేఖలో రాస్తా ఉంది. బట్ ఐఎమ్ కమింగ్ హోమ్ అని చెప్పి ఆమె ఆ ఉత్తరంలో రాస్తా ఉంది. ఇంటికి వస్తున్నటువంటి ఆ ప్రక్రియలో ఆమె చెప్పింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ అందరినీ ఈ రోజు అందరినీ గ్యాదర్ చేయండి అని చెప్పి వారికి తెలియజేస్తూ ఒక లేఖ రాస్తే ఆ ఫ్రెండ్స్ అందరు కూడా ఆమె ఇంటికి వచ్చినటువంటి ఆ దినాన అందరు గ్యాదర్ అయ్యారు. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టు షేర్ అనిందంట ఆమె ఆ యొక్క లేఖలో. ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు ఈమె కాస్త మ్యారేజ్ ఏమైనా ఫిక్స్ అయిందేమో, ఈమె కాస్త ఏదో ఎంగేజ్మెంట్ అయిందేమని అందరూ వినటానికి వచ్చారు. ఆ లేఖలో ఏం చెప్పిందంటే, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టు షేర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ with you a very special person whom I love. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి గురించి మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నానని ఆమె చెప్పిందంట. అవును ప్రియులారా, అందరు వచ్చారు. ఆమె మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుందో అనుకున్నారు. మాట్లాడుతుంది ఎదిగో ఆమె ఏం షేర్ చేసుకుందంటే, నేను ప్రేమించు ఈ వ్యక్తి ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటే అందరు ముఖాలు చిన్నబెట్టుకున్నారంట. ఇంతేనా చెప్పాలని వచ్చావు? కొంతమంది ఏమన్నారంటే, ఏంటి ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్లుంది అన్నారంట. ఆ సభలో కొంతమంది అలాగనే వెళ్ళిపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఆమెతో ఉన్నారంట. ఉండి చివరి వరకు అన్నారంట, మేము నీవు చెప్పింది మాకేమీ అర్థం కావట్లేదు కానీ మేము నీతోనే నిలబడతామని చెప్పి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారంట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొంతకాలానికి ఈ జిల్ బ్రిస్కోతో సహవాసాన్ని చేయబట్టి ఆ ఇద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ప్రభు కొరకై ఒక చిన్న తపన పడతా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దానిని ఆనర్ చేస్తాడని ఈ ఉదయకాలాన నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. దయచేసి ప్రిపరేషన్ దేవుని పాదాల చెంత మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి.
ఒక పర్సెప్షన్. దేవుడు కన్నులెత్తి పొలంలను చూడండి అంటూ ఉన్నాడు. ఆ పొలంలను చూస్తూ ఉండగా మనము ఆ సువార్తను ప్రకటించకుండా ఉండలేము. ప్రియమైన దేవునిలారా, మనము క్రీస్తుకు రాయబారులమని పౌలు భక్తుడు అంటున్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో మరి 18 నుంచి ఆ చివరి భాగం అంతటిని చూస్తే పేతురు భక్తుడు అంటున్నాడు, మనం రాజులైన యాజక సమూహం అని అంటూ ఉన్నాడు. మనం ఆనందంగా మనం వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళాలంటే క్విక్గా వెళ్ళాలి, మనము భయము లేకుండా వెళ్ళాలని ఆ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన ఇదిగో మనకు ఎవరో ఒకరు సువార్తను అందజేశారు. అవును ప్రియులారా, మనం ఇంకొకళ్ళను పర్సనల్గా వెళ్ళి వారికి సువార్త పంచుకుంటున్నప్పుడు దేవుడు వారి హృదయాన్ని తెరుస్తూ ఉండగా ప్రభు చెంతకు వారిని తీసుకుని వస్తాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటే రండి, దేవుని యొక్క స్వరానికి మనం లోబడదాం. అందరం తలలోంచి కండ్లు మూసుకొని ఉండగా, అందరూ ప్రభు వైపు చూస్తుండగా, ప్రభా నీవు నన్ను రక్షించావు, నీ సువార్త నాకు తీసుకుని వచ్చావు. సువార్త గంటలు మా ప్రాంతంలో మారుమ్రోగినట్లుగా చేశావు. నాకు తెలిసిన ఇంకొక వ్యక్తి క్రీస్తుని ఎరగని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. వారికి నేను మీ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆ పిలుపును మేము ఈరోజు వింటూ ఉన్నాం. కన్నులెత్తి పొలములను చూడండి. దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మీ కార్యాలు ఎంతో ఆశ్చర్యం, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, మరొకసారి పురికొల్పుతూ ఉన్నారు. వాక్యం చేత మీరు మమ్మల్ని సంధిస్తున్నారు. ఇప్పుడే అవి కోతకొచ్చి తెల్లబారుతున్నాయి. మహోన్నతుడా, మీ స్వరానికి పెడచెవి పెట్టకుండగా మీకు లోబడి మీ సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. విద్యలేని పామరులను పిలిచావు, దివ్యమైన బోధలెన్నో చేశావు. విద్యలేని పామరులను పిలిచావు, దివ్యమైన బోధలెన్నో చేశావు. మనుషులను పట్టు జాలరులను చేసి భూమిలో మీరే నాకు సాక్షులన్నావు. మనుషులను పట్టు జాలరులను చేసి భూమిలో మీరే నాకు సాక్షులన్నారు. ఆదరి చేరే దారే కలరా, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, జీవితమే బేజారైపోయే. ఆదరి చేరే దారే కలరా, సంధ్య వెలుగు కనుమరుగైపోయే, జీవితమే బేజారైపోయే. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ పురికొల్పి వెనుతట్టి నిలబెట్టండి. సంఘంగా సువార్త కొరకై పురికొల్పబడి మా ప్రతి ఒక్కరికి
ఈ బాధ్యతను మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మరికొందరిని మీ చెంతకు నడిపించి భాగ్యం దయచేయమని, మీరే మహిమ పొందుమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.